నమస్కారం జీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రాధాన్యత. ఘనంగా రైతు సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. 2027 రాబోయే గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్. కార్పొరేటర్లకు ఫోన్లు ఇవ్వాలని నగరపాలక సంస్థ నిర్ణయంపై సిపిఎం ఆందోళన. 28 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులు వెంటనే టెండర్ రద్దు చేయాలని డిమాండ్. మణుకొండూరు నియోజకవర్గంలో రోడ్డు పనులకు 58 కోట్ల 25 లక్షల నిధులు మంజూరు. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. 2027లో రాబోయే గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 2027 సంవత్సరంలో వచ్చే గోదావరి పుష్కరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 117 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి ముందస్తు ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ రోజు మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాలలో భక్తులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, రాబోయే పుష్కరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కోటిలింగాల పుష్కర ఘాట్లు కోటిలింగాల నుండి పశుగామ రోడ్డుకు 18 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వెల్గటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలకు మొత్తం 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని గోదావరి తీరంలో గల అన్ని దేవాలయాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. వెల్గటూరు నుండి కోటిలింగాల వరకు 4 లైన్ రోడ్ కొరకు ₹20 కోట్లతో ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు తయారు చేశారని, త్వరలోనే 4 లైన్ రోడ్డు క్లియరెన్స్ నిధులు మంజూరవుతాయన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్న అమర్నాథ్ యాత్ర 2026 భక్తుల భద్రత కోసం భారత రైల్వే శాఖ, కేంద్ర రక్షణ శాఖలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. యాత్రికులు జమ్మూ నుండి శ్రీనగర్ మధ్య వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా అత్యంత ఆధునిక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కోరస్ ని రంగంలోకి దింపారు. అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన ఈ ఎలైట్ కమాండోలు రైలు లోపల భక్తులకు పూర్తి స్థాయి రక్షణ వలయాన్ని అందిస్తూ పహారా ప్రస్తుతం వందే భారత్ రైళ్లలో అత్యాధునిక ఆయుధాలు ధరించిన కోరస్ కమాండోస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాద ముప్పు పొంచి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మల్టీ లేయర్ భద్రతా ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఈసారి కమాండోలను రైలు రక్షణ విధుల్లో మోహరించడం గమనార్హం. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వచ్చే వేలాది మంది భక్తులు ఈ ప్రత్యేక వందే భారత్ రైలు సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం ఈసారి కొత్త రక్షణ వలయం నడుమ అమర్నాథ్ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతుందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యుల ఫోన్ల కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 28 లక్షలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆరోపించారు. కరీంనగర్లోని ప్రజలు చెల్లిస్తున్న నీటి పన్ను, చెత్త పన్ను, ఇంటి పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులు కార్పొరేటర్లకు, కౌన్సిల్ సభ్యులకు ఫోన్లు కొనివ్వడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజావాణి, ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉన్నాయని, అయినప్పటికీ ఒక్కో కొత్త ఫోన్కు 40,000 రూపాయలు వేచించి 70 ఫోన్లను కొనుగోలు చేసి 28 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. వెంటనే ఫోన్లో టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిచో ఆందోళన చేపట్టాక తప్పదని హెచ్చరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు అట్లాగే కోఆప్షన్ సభ్యులకు ఫోన్ల కొనుగోలు చేసింది. ఒక్కో ఫోన్ విలువ 40,000 నుండి 45,000 రూపాయల వరకు వెచ్చించి 70 ఫోన్లను కొనుగోలు చేయడం కోసం టెండర్ వేసింది. దీన్ని
సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు నగరపాలక సంస్థ వ్యవహరిస్తూ ఉన్నది. ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము ఈ ఫోన్లు వాడుతున్నామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. కరీంనగర్ జిల్లా మనుకొండూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో 75 కిలోమీటర్ల మేరకు 58,25,00,000 నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బండారి రమేష్ మాట్లాడారు. గ్రామంలో గత 10 ఏళ్లుగా రోడ్ల అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందన్నారు. అందులో భాగంగానే తిమ్మాపూర్ మండలంలో గట్టు దుద్దనపల్లి నుండి పర్లపల్లి వరకు, తిమ్మాపూర్ నుండి పోరండ్ల వరకు, జూగుండ్ల నుండి రామ హనుమాన్ నగర్ వరకు, కొత్తపల్లి నుండి బాలయ్యపల్లి వరకు 19 కిలోమీటర్ల బీటీ రోడ్డు మంజూరైందని పేర్కొన్నారు. అందుకు సహకరించిన మనుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో మరి ఈరోజు దాదాపు 10 సంవత్సరాలుగా నోచుకొని రోడ్లు కొన్ని మన తిమ్మాపూర్ మండలంలో కావచ్చు, మానకొండ కాన్ఫరెన్స్లో కావచ్చు, ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు టీపీసీసీఎల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్య గారి సహకారంతో దాదాపు మన మానకొండూరు కాన్ఫరెన్స్లో 75 కిలోమీటర్ల మేర పంచాయతీరాజు సీతక్క గారి సహకారంతో మనకు రోడ్లు మంజూరు కావడం జరిగినది. అందులో భాగంగా మన తిమ్మాపూర్ మండలానికి దాదాపు వత్తునూరు నుంచి జూగుండ్ల మన రామ హనుమాన్ నగర్ వరకు 3.5 కిలోమీటర్లు, అలాగే తిమ్మాపూర్ టు పొరంల 4.5 కిలోమీటర్లు, కొత్తపల్లి టు బాలయ్యపల్లి 2.5 కిలోమీటర్లు, మరీ ముఖ్యంగా గట్టు దుద్దనపల్లి నుంచి వయా పోలంపల్లి పర్లపల్లి వరకు 7.5 కిలోమీటర్లు మన తిమ్మాపూర్ మండలంలో శాంక్షన్ కావడం జరిగినది. గత 10 సంవత్సరాల నుండి ఆ రోడ్లకు అర్జీలు పెట్టుకొని ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు గౌరవ శాసనసభ్యులు గారు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన గారు గౌరవ సీతక్క గారితో మరియు రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపి ఈరోజు మాకు ఈ రోడ్లు మంజూరు చేయడం చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. మరి ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన మానకొండూరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, తిమ్మాపూర్ మండలం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకురావడం అనేది మాకు చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఇంత సహకారం అందించిన మన ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి సీతక్క గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈరోజు పాలాభిషేకం చేసి తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మున్ముందు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మేము ప్రతి సమస్య తీసుకెళ్లి తిమ్మాపూర్ మండలమే కాకుండా మనకు మానకొండ కాన్స్టిట్యూన్సీ కూడా అభివృద్ధి పథంలో నడిపే విధంగా మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సర్పంచులు మరియు పిఎస్సీ చైర్మన్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ పార్టీ నాయకులు, మరి బ్లాక్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ గారికి. ఇరాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక దెబ్బతో ఇరాన్ నేతలను అంతం చేయగలమని వ్యాఖ్యానించారు. కానీ అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరు మిగలరని అన్నారు. ఇరాన్తో అణు చర్చలు కొనసాగాలి అనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు దిగలేదని చెప్పారు. ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీశామని, ఇప్పుడు వాళ్ళు ఒప్పందం చేసుకోవాలని ఆతృతగా ఉన్నారని అన్నారు. అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు మేమే వారికి వారం రోజుల టైం ఇచ్చామని వ్యాఖ్యానించారు. ఇరాన్ మాజీ సుప్రీం ఖామెనీ అంత్యక్రియల నేపథ్యంలో దౌత్యానికి విరామం ఇవ్వడం అనేది పరస్పర నిర్ణయమని చెప్పారు. ఈ సమయంలో ఎవరు జరపకూడదని అన్నారు. చర్చలు తిరిగి ప్రారంభించే ముందు వారం రోజుల విరామం తీసుకోవడానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయని తెలిపారు. ఖామెనీ మరణం తర్వాత ప్రజల నుండి భిన్నమైన స్పందన తాను ఊహించాలని చెప్పారు. ఏడుస్తున్న జన సమూహాల మధ్య ఖామెనీ ఫోటోలు చూపిస్తూ ద్వేషిస్తున్న వాళ్లను చూశానని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు ఏడవడం చూసి ఆశ్చర్యపోయానని, బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చని ఎద్దేవా చేశారు. అంత్యక్రియలకు హాజరైన ప్రభుత్వ పెద్దలు ప్రమాదంలో ఉన్నప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకోబోమని అన్నారు. వారందరినీ ఒక తూటాతో మట్టు పెట్టవచ్చంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యతగా వ్యవసాయానికి పండగల మార్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు.
67,44,000 మంది రైతులకు 1,18,00,000 ఎకరాలకు 7,35,77,000 మంది రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతన్నలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతు భరోసా ద్వారా లక్షలాది రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ దేశంలో రైతుల పక్షాన నిలబడి రైతులకు ఏదైనా సంక్షేమం చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీయే. దేశవ్యాప్తంగా గత యూపీఏ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిందని, నేడు అదే స్ఫూర్తితో రేవంత్ అన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు ఉచిత కరెంటు, సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ వంటి అనేక కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతు ప్రభుత్వాన్ని, రేవంత్ అన్న నాయకత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. తన నాయకత్వంలో రైతులకు ఏవైతే రైతు భరోసాని ఈ రోజు విడుదల చేయడం జరిగిందో, విడతల వారీగా ఈ రోజు రైతులందరూ సంతోషంగా వారికి పెట్టుబడి సహాయం కింద ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈ రోజు కరీంనగర్ మండలంలోని చామనపల్లి గ్రామంలో పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతులతో కలిసి స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నిజంగా కూడా రైతులను ఈ దేశంలో ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటదంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి నిదర్శనమే నేడు అనేక రకాలుగా దేశంలో రైతులకు రుణమాఫీ కానీ, నేడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడంతో పాటు అనేక కార్యక్రమాలు తీసుకుంటూ రైతుల పక్షాన నిలబడ్డటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని రైతులందరూ మరొకసారి ఆశీర్వదించాలని సవినంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైనిశరణ్యంలో బ్రహ్మశ్రీ పణతుల మేఘరాజ్ శర్మ నేతృత్వంలో భాగవత సప్తాహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైనిశరణ్యంలో బ్రహ్మశ్రీ పణతుల మేఘరాజ్ శర్మ నేతృత్వంలో భాగవత్ సప్తాహం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. 4వ రోజు భక్తులకు మేఘరాజ్ శర్మ వారాహి నరసింహ అవతారం వినిపించారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం భక్తులను అలరించింది. ఈ సందర్భంగా మేఘరాజ్ శర్మ మాట్లాడుతూ భగవత్ సప్తాహం అనేక ఘట్ట ఆవిష్కృతం అవుతాయన్నారు. నిజామాబాద్ అయ్యప్ప భక్తులు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సప్తాహం మరో 5 రోజుల పాటు కొనసాగుతుందని, భజనలు, నృత్యాలతో భక్తులను అలరించనున్నారన్నారు. నైమిషారణ్య క్షేత్రంలో ఇందూరు భక్త బృందము అయ్యప్ప సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన ప్రారంభమైనటువంటి శ్రీమద్ భాగవత కథామృతము ఇవాళ 4వ రోజుకు చేరుకున్నది. మొదటి రోజు నుండి దాదాపుగా 250 మంది భక్తులు భక్తి శ్రద్ధల చేత ఇక్కడ తీర్థక్షేత్రములన్నీ దర్శిస్తూ ప్రతిరోజు భాగవత సప్తాహాన్ని శ్రద్ధాభక్తుల చేత వింటున్నారు. మొదటి రోజున భాగవత మహాత్మ్యము, పరీక్షిత్తు మహారాజు ఎందుకు ఈ భాగవతాన్ని విన్నాడు ఇత్యాది విషయములు చెప్పుకొని తర్వాత ఆ స్వామివారి యొక్క వరాహావతార విశేషము, హిరణ్యకశపుడు హిరణ్యాక్షుని యొక్క జననము, ఈరోజు 3వ రోజు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి నారసింహ అవతారం గురించి ఇవాళ 4వ రోజు చెప్పుకోవడం జరిగింది. అద్భుతంగా ఇంకా అనేక ఘట్టములు భాగవత సప్తాహంలో ఆవిష్కృతం కాబోతూ ఉన్నాయి. కపిలోపాఖ్యానము విన్నటువంటి భక్తులందరూ సాంఖ్యయోగము చేత తెలుసుకొని ఎంతో ఆనందాన్ని పొందారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి స్వల్ప వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1157 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 817 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ఇందులో మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్ల నీటిని వదిలినట్లు చెప్పారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 80.501 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.400 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు. దేశంలోనే అత్యంత వేగంగా హైదరాబాద్ మహానగరంలో మెట్రో నిర్మాణం లేకపోవడం దారుణమని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం 548వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరమైన హైదరాబాద్లో 1 కిలోమీటర్ మెట్రో కూడా నిర్మాణంలో ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ఆయన ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించారు.
ఈ అంశంపై ప్రజలకు సమాధానం కావాలని మేడ్చల్ మెట్రో సాధన డిమాండ్ చేస్తుంది. భారతదేశం అంతటా దాదాపు 1000 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణంలో ఉంది. ఢిల్లీ 185 కిలోమీటర్లు మెట్రో రైల్ నిర్మాణమైంది. ముంబై 141 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణమైంది. బెంగళూరు 121 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణమైంది. చెన్నై 119 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణమైంది. పూణే 78 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణమైంది. కోల్కతా 60 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణమైంది. మరియు మరెన్నో నగరాలు ముందుకు సాగుతున్నాయని సంపత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో మాత్రం నిర్మాణంలో 0 కిలోమీటర్లు ఎందుకు పరిమితమైందని ప్రశ్నిస్తున్నారు. భారతదేశపు ప్రముఖ టెక్నాలజీ మరియు జేసీసీ కేంద్రం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగర ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. జీఎస్టీ ఎగుమతులు, ఆవిష్కరణలు మరియు ఉపాధికి ప్రధాన సహకారి. హైదరాబాద్ మరియు తెలంగాణకు చెందిన ప్రతి ప్రజా ప్రతినిధి ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం చెప్పాలని మేడ్చల్ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉత్తర భారతదేశానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరానికి మేడ్చల్ మెట్రో రైల్ పనులను త్వరగా ప్రారంభించాలని సంపత్ రెడ్డి కోరారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీంతో నేటి నుండి ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేసి బాలాలయంలో దర్శనాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. శృంగేరి పీఠం నుంచి తీసుకొచ్చిన సరస్వతి, మహంకాళి, లక్ష్మీదేవుల ప్రతిమలను ఆలయంలో ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయడంలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శిష్యులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయ నిర్మాణదాత సురపనేని సునంద్, పద్మప్రియ దంపతులు, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో అంజనీదేవి, వేద పండితులు పాల్గొన్నారు. అమ్మవారిని బాలాలయానికి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం నుంచి ప్రధాన ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. బాలాలయం భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వరద కాలువ నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. వరద కాలువ ద్వారా వెంటనే నీటి విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోర్తాన్ మండల కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉన్నాయని, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని దురుద్దేశంతో రైతులను నట్టింట ముంచుతున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెడ్డ పేరు తేవడం కోసమే కాళేశ్వరం కూలిందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం పోనీయకుండా మాజీ మంత్రి కేటీఆర్ను ఆపడం శోచనీయమని విమర్శించారు. ఇవాళ మన నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా పరిస్థితి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు వస్తలేవు, ప్రాజెక్టులో తగిన నీళ్ళు లేవు, వర్షాకాలంలో నీళ్ళు లేవు, కాకతీయ కెనాల్లో నీళ్ళు లేవు, గోదావరిలో నీళ్ళు లేవు. మరి వీటి మీద ఆధారపడిన రైతులు బతికి ఏం కావాలి? గర్రెపల్లిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి జిల్లా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ వాలీబాల్ టోర్నమెంటును ఆర్గనైజర్లు కన్నా రమేష్, కస్తూరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు పలువురు దాతలు ఆర్థిక సహకారం అందించారు. ముఖ్యంగా ఆసంపల్లి శ్రీనివాస్, నర్సయ్యపల్లి సర్పంచ్ తిరుమలరావు, పడాల అజయ్ గౌడ్, కస్తూరి లక్ష్మారెడ్డి తమ వంతు సహకారాన్ని అందించి టోర్నమెంట్ విజయవంతానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు యువ క్రీడాకారులు ప్రతిభను వెలికి తీయడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలను కల్పిస్తాయని అభిప్రాయపడ్డారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన దాతలు, నిర్వాహకులు, క్రీడాకారులు, గ్రామస్తులకు వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్లో భార్య వేధింపులకు భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. భార్య వేధింపులకు తాళలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కరీంనగర్లో ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. బంగారం ఆభరణాలు తేవాలంటూ పుట్టినింటి వారిని కలవకూడదంటూ మానసికంగా హింసించిన కారణంగానే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృత్యుని తండ్రి ఆరోపించారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు హవేలీ కొత్తపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం రవి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఆయన కుమారుడు కళ్యాణం రాకేష్ హైదరాబాద్కు చెందిన సంజనతో ప్రేమ వివాహం చేసుకుని
తీగగుట్టపల్లి సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా సంజన అలియాస్ వర్ష రాకేష్ తన తల్లిదండ్రులను కలవకుండా, వారితో ఫోన్లో మాట్లాడకుండా అడ్డుకోవడంతో పాటు మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన రాకేష్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని చంద్రాయనగుట్ట నియోజకవర్గం 361 మంది లబ్ధిదారులకు 2 BHK ఇళ్ల పట్టాలను మంత్రి అజహరుద్దీన్ పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లు నాంపల్లి మరియు చంద్రాయనగుట్ట నియోజకవర్గాలకు సంబంధించి 361 మంది లబ్ధిదారులకు 2 BHK పట్టాలను మంత్రి అజహరుద్దీన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజిద్ హుసేన్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవల్త్రి అనిల్, బోయా కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయా నాగేష్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శంకర్పల్లిలో నియో కన్వెన్షన్లో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై వధువులను సహచర మంత్రులు దామోదర్ రాజనరసింహ, అజహరుద్దీన్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రాధాన్యత. ఘనంగా రైతు సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. రాబోయే గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి లక్ష్మణ్ కుమార్. కార్పొరేటర్లకు ఫోన్లు ఇవ్వాలని నగరపాలక సంస్థ నిర్ణయంపై సిపిఎం ఆందోళన. 28 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులు వెంటనే టెండర్ రద్దు చేయాలని డిమాండ్. మణుకొండూరు నియోజకవర్గంలో రోడ్డు పనులకు 58,25,00,000 నిధులు మంజూరు. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.